గజం స్థలం కోసం కూడా తోబుట్టువులు తగుపడే పరిస్థితులు నిత్యం చూస్తూనే ఉంటాం. అదే వందల వేల కోట్ల రూపాయలైతే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి. ఇప్పుడు వైఎస్ కుటుంబంలో జరుగుతోంది అదేనా? ఆస్తిలో వాటా అడుగుతున్న షర్మిల పట్ల జగన్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారా? అసలు వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతోంది? జగన్ షర్మిల మధ్య విభేదాలకి కారణం ఆస్తిలో వాటాలేనా? అందుకే అన్నకి చెల్లి దూరమైందా? పొలిటికల్ ముసుగులో ఆస్తిలో వాటా సాధించేందుకు షర్మిల సొంత కుంపటి పెట్టుకుందా? జగన్ లెటర్ ఏం సూచిస్తోంది? వైఎస్ కుటుంబంలో అసలు ఏం జరుగుతోంది? ఆస్తి తగాదాలే చిలికి చిలికి గాలివానలా మారి షర్మిలను జగన్ను దూరం చేశాయా అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి జగన్ 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వైసీపీకి జవసత్వాలు నింపారు. జగన్ జైల్లో ఉన్న ఆ పార్టీని ఉత్సాహంగా ముందుకు నడిపించారు షర్మిల. అయితే 2014లో వైసీపీ ఓడిపోయినా 2019లో 151 సీట్లతో భారీ మెజారిటీని సాధించి అధికారంలోకి వచ్చింది వైసీపీ. ఈ విజయం వెనుక షర్మిల పాత్ర వెలకట్టలేనిది. అన్నకు అండగా నిలబడ్డారు షర్మిల. అయితే పార్టీ అధికారంలోకి వచ్చినా షర్మిలకు మాత్రం ఎటువంటి పదవి దక్కలేదు. అయితే ఆ తర్వాతి కాలంలో షర్మిల అన్నకు గుడ్ బై చెప్పేసి తెలంగాణలో దుకాణం పెట్టారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరిట కొన్నాళ్ల పాటు హడావుడి చేశారు. అయితే షర్మిల వైసీపీ కోసం అహర్నిశలు కష్టపడ్డా అన్న మాత్రం తనను పట్టించుకోలేదని, ఎటువంటి పదవి కట్టబెట్టలేదని, అందుకే షర్మిల వేరుపడి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిందని అప్పట్లో వార్తలొచ్చాయి. దానిపై గట్టిగానే రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఆ ఇద్దరి మధ్య గొడవకు అసలు విషయం అది కాదని, ఆస్తుల పంపకాల్లో వాటాల్లో తేడా రావడంతోటే షర్మిల అన్నకు గుడ్ బై చెప్పేసింది అన్నది ఆ తరువాత వినిపించిన టాక్. అయితే షర్మిల మాత్రం ఆ వాదనను ఖండించారు. ఆస్తి కోసం కాదన్నారు. అయితే అన్నా చెల్లెళ్ల మధ్య విరోధం ఆస్తి తగాదాలే అన్న వాదనకు బలం చేకూర్చుతోంది తాజాగా జగన్ రాసిన లేఖ. ఆస్తుల్లో షర్మిల వాటా కోరుతోందని, అయితే తనను ఉద్దేశపూర్వకంగా దూషించిన షర్మిలకు చిల్లి గవ్వ కూడా వాటా రాదని, ప్రేమ మాత్రమే పంచుతానని, ఆస్తులు మాత్రం పంచనని జగన్ తేల్చి చెప్పారు. షర్మిలలో మళ్లీ మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఆస్తుల సంగతి ఆలోచిస్తానని కరాఖండిగా తేల్చి చెప్పారు జగన్. ఇప్పుడు జగన్ రాసిన లేఖ రాజకీయ వర్గాలతో పాటే సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్ షర్మిలకు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. ఈ ఆగస్టు 27న షర్మిలకు వైఎస్ జగన్ లేఖ రాశారు. ఆ లేఖలో తన చెల్లెలు తీరుపై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమలో వాటా ఉంది కానీ ఆస్తుల్లో వాటా ఉండదని తేల్చి చెప్పారు. రాజకీయంగానే కాక వ్యక్తిగతంగానూ తనపై దూషణలు చేయడం బాధ కలిగించిందంటూ లేఖలో వైఎస్ జగన్ కుండబద్దలు కొట్టినట్టుగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పటికే షర్మిలకు 200 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చారని జగన్ వెల్లడించారు. షర్మిల ప్రవర్తిస్తున్న తీరు తీవ్రంగా కలిచివేస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి పవర్స్లో తల్లి విజయమ్మకిచ్చిన షేర్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు. షర్మిల ప్రవర్తనలో మార్పొస్తే మళ్లీ వ్యక్తిగతంగా అండదండలు అందిస్తానని జగన్ లేఖని ముగించారు. వైఎస్ జగన్ షర్మిల మధ్య ఉన్నది రాజకీయ జగడం కాదని, ఆస్తుల పంచాయతీ అనే విషయం తాజాగా వెలుగు చూస్తోంది. గతంలో చెల్లెలకు తన కంపెనీల్లో వాటా ఇచ్చేందుకు అంగీకరించిన జగన్ తర్వాత నో చెబుతున్నారు. ఇదే విషయంపై ఇప్పుడు న్యాయ పోరాటానికి సైతం దిగారు. దీనికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. వైఎస్ కుటుంబంలో చెలరేగిన ఆస్తుల వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. తన కంపెనీలో షర్మిల విజయమ్మకు వాటా ఇచ్చే ఉద్దేశం లేదని, గతంలో చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకుంటామని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ వైఎస్ జగన్ భారతి పిటిషన్ వేయడం సంచలనాలకు దారితీస్తోంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో వాటాల విషయంలో తాజాగా నెలకొన్న వివాదంపై ఈ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ సౌత్ ఈస్ట్ రీజియన్ రీజనల్ డైరెక్టర్ సహా జనార్దన్ రెడ్డి చాగరి, యశ్వంత్ రెడ్డి కేతిరెడ్డి, ఇతరుల పేర్లను ఈ పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ వివాదం తాజాగా ఎన్సీఎల్టీలో లిస్ట్ అయ్యింది. కంపెనీల చట్టంలోని సెక్షన్ 59 కింద దీనిని విచారించారు. దీని ప్రకారం ఒక వ్యక్తి పేరు తగిన కారణం లేకుండా కంపెనీ సభ్యుల రిజిస్టర్లో నమోదు చేయడం కానీ, తొలగించడం కానీ, సరిదిద్దడానికి అప్పీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు జగన్ అండ్ కో చేసింది ఇదే. తన కంపెనీలో వాటాదారుల పేర్లు తొలగించి సరిదిద్దాలన్న విజ్ఞప్తితో పిటిషన్ వేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం చాలా కష్టపడ్డామని జగన్ భారతి పిటిషన్లో వాదించారు. అయితే ఇందులో షర్మిలకు వాటాలు ఇవ్వాలి, తాము 2019 ఆగస్టు 21న ఎంఓయూపై సంతకాలు చేసుకున్నారు. అయితే వాటాల కేటాయింపు ఇంకా పూర్తి కాలేదని చెప్పుకొచ్చారు. ఇదే ప్రస్తుత వివాదానికి కారణమైంది. వైఎస్ కుటుంబంలో వివాదాలను ఈ పిటిషన్ తెలియజేస్తోంది. సోదరి అనే అనురాగంతో షర్మిలకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో వాటాలు ఇచ్చేందుకు అంగీకరించాను. ఇటీవల రాజకీయంగా ఆమెకు నాపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఆఫర్ను వెనక్కి తీసుకుంటున్నాను అని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ మధ్య కాలంలో అన్నాచెల్లెళ్ల మధ్య వివాదాలు కొలిక్కి వచ్చాయని వార్త వైరల్ అవుతోంది. ఇంతలో ఈ పిటిషన్ వెలుగులోకి రావడం ఆసక్తి రేపుతోంది. ఇన్ని రోజులు రాజకీయంగా ఇరువురి మధ్య విభేదాలున్నాయని అంతా అనుకున్నారు. కానీ అందులో ఆస్తుల పంచాయతీ కూడా ఉందని ఇప్పుడు ఈ పిటిషన్ చూస్తే అర్థమవుతుంది. తమ్ముడే పేకాటే అన్నట్లు జగన్ షర్మిల మధ్య కూడా ఆర్థిక సంబంధాలు అలాగే ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయంలో జగన్ ఆమెతో రాజీ పడుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలోనే షర్మిలకి తన కంపెనీల్లో వాటా ఇచ్చే ప్రసక్తి లేదంటూ జగన్ కోర్టులో కేసు వేసిన వార్త బయటకు పొక్కింది. జగన్ భారతి దంపతులకు అనేక వ్యాపారాలు, కంపెనీలు ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్. జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో అంటే 2019 ఆగస్టు 21న దానిలో చెల్లి వైఎస్ షర్మిలకి వాటా ఇస్తూ ఎంఓయూ ఒప్పందం పత్రంపై సంతకాలు చేశారు. కానీ ఆ తర్వాత ఆస్తుల పంపకాలలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆమె తెలంగాణకు వెళ్లిపోయి సొంత పార్టీ పెట్టుకున్నారు. కానీ 2024 ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలకు ముందు ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి అన్న జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడడం అందరికీ తెలుసు. ఆ కారణంగా తమ కంపెనీలో చెల్లికి వాటా ఇవ్వదలుచుకోలేదని, అందుకోసం ఆమెతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని జగన్ దంపతులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కిందటి నెల 10వ తేదీన పిటిషన్ వేశారు. అది వారి సొంత కంపెనీ కనుక వైఎస్ షర్మిల దానిలో పదవి లేదా వాటా కోసం పట్టుబట్టలేరు. కానీ తన అన్నా వదిన తనను ఏ విధంగా మోసం చేశారో చాటింపు వేసుకోవడానికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈ తాజా పరిణామం వైఎస్ షర్మిల పట్ల జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని, ఆమెకు ఆస్తిలో వాటాలు పంచి ఇచ్చేందుకు ఇష్టపడడం లేదని, ఆమెతో యుద్ధానికే సిద్ధమవుతున్నారని స్పష్టం చేస్తోంది. చెల్లిని, తల్లిని తన రాజకీయ ఎదుగుదలకి నిచ్చెనలుగా వాడుకుని అధికారంలోకి వచ్చాక వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశారంటూ ఎప్పటినుంచో జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది జగన్ తాజా లేఖ. తన రాజకీయ అవసరాలకి తల్లిని చెల్లిని వాడుకుని అధికారం వచ్చాక వారిని వదిలేశారని జగన్పై ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అదే నిజమని అందరూ నమ్మేలా సాక్షాత్తు జగన్ రాసిన లేఖ స్పష్టం చేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైఎస్ గారాల తనయ షర్మిల అలాంటి షర్మిల పాలిట అన్న విలనయ్యారా? ప్రేమలు, బంధాల కంటే నేటి రోజుల్లో ఆస్తులు, డబ్బులే ప్రధానమయ్యాయా? అందుకు సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా ఏమీ లేదా? తండ్రి మరణాంతరం అన్నా చెల్లెళ్ళు సొంత పార్టీ పెట్టుకుని కష్టపడి పార్టీని నడిపి అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే ఆ తర్వాత విడిపోయి రచ్చకెక్కడంతో జనంలో పలచనైపోయారా? ఇద్దరూ విడిపోవడం కూడా రాజకీయంగా దెబ్బతీసిందా? తండ్రి వైఎస్ఆర్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు. 2 సార్లు ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు 2 సార్లు సీఎం అయ్యారు కూడా. అయితే వైఎస్ అకాల మరణంతో కొత్త పార్టీని స్థాపించారు జగన్. చెల్లి షర్మిల అన్నకి అండగా నిలబడ్డారు.
ఇద్దరూ కలిసి పార్టీని నడిపించి అఖండ మెజారిటీతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత వారి దారులు వేరు కావడమే కొంపముంచిందా? అన్నా చెల్లెళ్ళిద్దరి రాజకీయ జీవితాలు తలకిందులైపోయాయా? ఆస్తుల కోసం, షేర్ల కోసం తల్లి చెల్లిపై కూడా కోర్టులో కేసు వేయడం అంటే ఇది జగన్ను నిజంగా రాజకీయంగా దెబ్బతీసే అంశమే. ఒక పక్క జగన్ చెల్లి షర్మిలతో సయోధ్య కోసం తండ్రి ఆస్తులలో ఆమెకు రావాల్సిన వాటాను ఆమెకు ఇచ్చేందుకు సిద్ధపడ్డారని, ఈ మేరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు అయిన శివకుమార్ ద్వారా మధ్యవర్తిత్వం నెరిపారని, ఆస్తుల పంపకానికి డీల్ కూడా కుదిరిపోయినట్లేనని వార్తలు వినిపిస్తున్న తరుణంలో సరిగ్గా అదే సమయంలో తల్లిని, చెల్లిని ఆస్తుల కోసం, షేర్ల కోసం జగన్ కోర్టుకు లాగారన్న విషయం వెలుగులోకి రావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు విషయం వెలుగులోకి రావడంతో జగన్ షర్మిలతో చేస్తున్న రాయబారాలు, ఆస్తి పంపకాలకు సిద్ధం అవ్వడం వెనుక కూడా ఏదైనా మతలబు ఉందా? కేవలం రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు తనపై షర్మిల విమర్శల బాణాలు గుప్పించకుండా ఆపి ఆ సంధికాలంలో కాంగ్రెస్తో డీల్ పూర్తి చేసుకునే ప్రణాళిక ఉందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద జగన్ తల్లి చెల్లిపై షేర్ల కోసం ట్రైబ్యునల్లో వేసిన పిటిషన్ జగన్ ప్రతిష్టను మరింత దిగజార్చిందన్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. వైఎస్ మరణం నుంచి ఇప్పటి వరకు జగన్కు అండగా నిలుస్తూ వచ్చిన వైఎస్ అభిమానులలో సైతం తాజా పరిణామాలతో అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తల్లి చెల్లిపై ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న జగన్ తీరు ఇప్పుడు వైఎస్ కుటుంబంలో కూడా చర్చనీయాంశమవుతోంది. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ పేపర్ల మీద సరస్వతి పవర్ అనే కంపెనీని పెట్టారు. ఆ పేరుతో పల్నాడులో పరిశ్రమలు పెడతామని, ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి పెద్ద ఎత్తున తక్కువ మొత్తానికి భూములు కొనుగోలు చేశారు. ఆ కంపెనీ షేర్లను తన తల్లి చెల్లి పేరిట కూడా కొన్ని కేటాయించారు. కంపెనీ పెట్టినప్పుడే ఇదంతా జరిగింది. అయితే ఇటీవల ఆయన తన తల్లికి ఇచ్చిన షేర్లను అక్రమంగా తన చెల్లికి బదలాయించిందని, ఇది తనకు ఇష్టం లేదని, తన షేర్లు తనకు ఇచ్చేయాలని పిటిషన్ వేశారు. సరస్వతి పవర్ అనేది పేపర్ల మీదనే ఉంది. ఆ కంపెనీ పేరు మీద భూములు తప్ప ఉత్పత్తి, ఆదాయం లేవు. ఆ భూములు కారు చౌకగా కొట్టేసినవని టీడీపీ ఆరోపిస్తోంది. ఆ కంపెనీని తాము చాలా వృద్ధిలోకి తెచ్చామని జగన్ భారతి పిటిషన్లో చెప్పుకున్నారు. అయితే జగన్ చేసిన వృద్ధి ఏమిటంటే సీఎంగా ఉన్నప్పుడు నీళ్లు, గనులు కేటాయించుకోవడం. అదే గొప్ప అభివృద్ధి. ఇప్పటికీ భూములు ఇచ్చిన వారికి ఉపాధి కల్పించకపోవడంపై వివాదం ఉంది. రాజశేఖర్ రెడ్డి బతికున్నంతకాలం ఆ కుటుంబం ఐక్యతగా సాగేది. కానీ ఆయన మరణానంతరం కుటుంబంలో విభేదాలు వెలుగు చూశాయి. వివేకానందరెడ్డి మరణం తర్వాత మరింత బలపడ్డాయి. 2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయిన తర్వాత తారాస్థాయికి చేరుకున్నాయి. వివేకానందరెడ్డిని సొంత కుటుంబ సభ్యులే పొట్టన పెట్టుకున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జగన్ రాజకీయ ఉన్నతి కోసం తల్లితో పాటు చెల్లెలు కూడా పోరాడారు. విజయమ్మను ఏకంగా గౌరవ అధ్యక్షురాలు చేసి అసెంబ్లీకి పంపించారు. చెల్లెలు షర్మిలతో తనకు మద్దతుగా ప్రచారం చేయించుకున్నారు. ఇప్పుడు వారిద్దరిని ఏకంగా కోర్టుకు లాగే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు సైతం చర్చించుకుంటున్నారు. అన్నా చెల్లి ఒక్కటైతే ప్రశాంతమే, కానీ ఇప్పట్లో ఒకటవుతారా లేదా అన్నది ఎవరికీ అర్థం కాని విషయం. ఎందుకంటే బెంగళూరు వేదికగా ఆస్తుల పంపకం జరిగిందని, అంతా కొలిక్కి వచ్చిందని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. లోటస్ పాండ్ షర్మిలకు, బెంగళూరులో యలహంక ప్యాలెస్ జగన్కు అని ఇలా కొన్ని పంపకాలు పూర్తవగా 2 విషయాల్లో మాత్రం సఖ్యత కుదరట్లేదన్నది సోషల్ మీడియాలో జరిగిన చర్చ. ఇది నిజమే అనుకుంటే ఇద్దరూ ఒక్కటైనట్లే, రాజీ పడినట్లే. కానీ సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే వైసీపీని వదలను అంటూ షర్మిల చేసిన ట్వీట్, అలాగే జగన్ లెటర్తో మళ్ళీ ఆస్తుల పంపకాలు లేదు, ఏం కాలేదు, వ్యవహారం మొదటికొచ్చిందనే చర్చ జరుగుతోంది. తాజా పరిణామాలు ఇద్దరి మధ్య గొడవను ఇంకా పెంచుతాయని అంటున్నారు.
జగన్ షర్మిల ఇద్దరి మధ్య గొడవలతో ఆ ఇద్దరి రాజకీయ జీవితాలు తారుమారైపోయాయని చెప్పాలి. ఎందుకంటే అన్న చెల్లి ఇద్దరూ ఒక్కటిగా ఉన్నప్పుడు, ఒకటిగా కలిసి ప్రయాణం చేసినప్పుడు రాజకీయంగా వైసీపీ ఉన్నత స్థితికి చేరింది. ఏకంగా 151 సీట్లు సాధించి రికార్డు విక్టరీ కొట్టింది. వైఎస్ఆర్ కుటుంబానికి విధేయులుగా ఉన్న రాజకీయ నాయకులకు, అదేవిధంగా వైసీపీ పార్టీని నమ్ముకున్న వైఎస్ఆర్ అభిమానులకు అధికారంలో ఉండే భాగ్యం దక్కింది. అయితే ఐక్యంగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్న వాళ్లు గొడవ పడడంతో రాజకీయంగా వైసీపీకి తీరని నష్టం వాటిల్లింది. షర్మిల వేరుకుంపటి పెట్టుకోవడం, జగన్ మీద నానా విమర్శలు చేయడం వైసీపీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవడానికి కారణాలలో అదొకటిగా మిగిలింది. ముఖ్యంగా తల్లిని చెల్లిని పట్టించుకొని వాడు ప్రజలను ఇంకేం పట్టించుకుంటాడు అంటూ తెలుగుదేశం చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. మొత్తంగా చూస్తే జగన్ షర్మిలలు ఐక్యమత్యంతో సాధించి విడిపోయి పోగొట్టుకున్నారని చెప్పొచ్చు. అయితే ఈ విషయం తెలిసిన వైఎస్ అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో వారసుల మధ్య ఆస్తుల తగాదా రచ్చకెక్కడంతో వారు విస్మయానికి గురవుతున్నారు. తల్లిని చెల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అన్న ఆస్తుల విషయంలో ఇలా ఫిర్యాదు చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమైనా అంతర్గతంగా ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు. అయితే ఈ వివాదం రాజకీయంగా వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తాజా జగన్ లేఖతో కుటుంబంలోని లొసుగులన్నీ బట్టబయలైనట్లే అన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. మరి వైఎస్ కుటుంబంలోని ఆస్తి తగాదాలు మున్ముందు ఇంకెలాంటి పరిణామాలకి దారితీస్తాయో, అన్నా చెల్లెళ్ల మధ్య ఈ వివాదం ఇంకెన్ని కుంపట్లని రాజేస్తోందో అన్నది తేలాల్సి ఉంది.